రోజు. ఓకే. సో, అంటే నవరాత్రిలో బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు మీరు కంప్లీట్‌గా స్పిరిచ్యువల్ పర్సన్. మీకది వర్తించదేమో అంటే డాక్టర్ అవ్వాల్సి యాక్టర్ అయ్యానని. ఎందుకంటే మీరు లేదు, ఐఏఎస్ అవును. అవుదాం అనుకున్నారు కదా! నాకు ఐఏఎస్ చిన్నప్పుడు నుంచి నాకు ఐఏఎస్ అవ్వాలని ఉండేది. కానీ నేను మిడిల్ క్లాస్‌లో పెరిగాను. సో, అప్పుడు నా థాట్ ప్రాసెస్ మారింది. ఎందుకంటే సింగింగ్ ఈజ్ అ వెరీ అన్‌స్టేబుల్ థింగ్ కదా! యాక్టింగ్ ఈజ్ ఆల్సో అన్‌స్టేబుల్. కానీ సింగింగ్‌లో షిఫ్ట్ అయ్యాను. అంటే అప్పుడు ఐ థాట్ స్టడీయింగ్ వాజ్ మోర్ ఇంపార్టెంట్. నాకు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేయాలి. ఆ తర్వాత నేను ఆలోచిస్తాను. సో, గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత నాకు ఛాన్సెస్ వచ్చినాయి ఫిల్మ్స్‌లో. సో, నేను ఒక్క ఫిల్మ్ చేశాను మద్రాస్ క్యాఫే. ఆ తర్వాత కూడా ఐ హ్యాడ్ దిస్ థింగ్ దట్ ఓకే, ఇది వర్క్ అవ్వకపోతే నేను మళ్ళీ స్టడీస్ చేస్తాను. కానీ వర్కౌట్ అయింది. అండ్ నేను చాలా బాగా వర్కౌట్ అయింది. సో, ఐ థింక్ అది నాకు డెస్టినీ మీద కూడా చాలా నమ్మకం ఉంది. బికాజ్ ఐ థింక్ నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను ఈరోజు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ డివైన్ బ్లెస్సింగ్స్. అబ్సల్యూట్లీ. అండ్ అంటే మీరు ఫస్ట్ బెంచర్ ఐఏఎస్ అవ్వాలనుకున్నారు. ఒకసారిగా థాట్ ఎలా వచ్చింది మీకు? యాక్టింగ్, సింగింగ్ అంటే ఫస్ట్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ ప్రాసెస్. నాకు నర్వస్నెస్ కూడా రాలేదు. కొంతమందికి కెమెరా ముందు దే గెట్ వెరీ నర్వస్. కానీ నాకు అప్పుడు రాలేదు. అంటే నేను చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను. అండ్ నాకు ఆ ప్రాసెస్ చాలా నచ్చింది. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ కథాటిక్ ఎక్స్పీరియన్స్ టు ప్లే అనదర్ క్యారెక్టర్. అంటే చాలామంది వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్తో ఉంటారు లైఫ్లో. యూ మీట్ సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ టు గెట్ టు ప్లే దెమ్ ఐ థాట్ వాజ్ అ గ్రేట్ ఛాలెంజ్. అండ్ నేను అది చాలా ఎంజాయ్ చేశాను. మనం కాకుండా ఇంకొకరిని మనం ప్లే చేయాలి. అవును. సో ఆ ప్రాసెస్ని నేను చాలా ఎంజాయ్ చేశాను కాబట్టి నాకు యాక్టింగ్ చాలా నచ్చింది. అండ్ దేవుడు సపోర్ట్ కూడా వచ్చింది. సో ఐ వాజ్ లైక్ ఓకే, మనం చూద్దాం ఎక్కడ తప్పకుండా వెళ్తుంది, ఇంకా ఫుల్ స్పీడ్గా వెళ్తుంది. సో ఇప్పుడు కమింగ్ టు మన మూవీస్ కదా, చాలా ఈ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? బట్ చాలా మంచి ప్రాజెక్ట్ అయితే వస్తున్నారు. సో ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే అనుకోకుండా జరిగింది. నేను ఎప్పుడూ నా కెరియర్ ప్లాన్ చేయలేదు. అండ్ నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో నేను జస్ట్ బెస్ట్ డిసైడ్ చేశాను అంతే. నాకు తెలుగు స్క్రిప్ట్స్ కూడా చాలా అంటే నాకు నచ్చలేదు కొన్ని స్క్రిప్ట్స్, అందుకే చేయలేదు. బట్ ఎప్పుడూ లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కదా. చాలా మంది హిందీ ఆడియన్స్ కూడా చూస్తున్నారు. పాన్ ఇండియా అయింది. కానీ నాకు తెలుసు బ్యారియర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా తెలుగు వాళ్ళు కూడా నాకు చెప్పారు, ఎందుకు మీరు గ్యాప్ తీసుకుంటున్నారు, అంటే ఏమైంది. అలా నేను ప్లాన్ చేయలేదు అసలు. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా ఎక్సైట్మెంట్తో చూస్తున్నారు. అంటే ఓకే, రాశి వస్తుంది, అది తెలుసు కదా, చూడాలి. సో నాకు యాజ్ అన్ యాక్టర్గా చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను ట్రై చేస్తాను ఫ్యూచర్లో కూడా. బ్యాలెన్స్ చేయడానికి కొంచెం కష్టం, కానీ నేను ట్రై చేస్తాను.